సో ఇప్పుడే తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభించిన గవర్నర్ గారు. సో గవర్నర్ గారు ప్రసంగం ఏం చెప్పారంటే, కాళోజీ కవితతో ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్ తమిళిసై ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కంచెను తొలగించారు. ప్రగతి భవన్ను ప్రజాభవన్గా అందుబాటులోకి వచ్చింది. 6 గ్యారెంటీలకు కట్టుబడి ఉన్నాం. 6 గ్యారెంటీలను అందుబాటులోకి తీసుకువచ్చాం. త్వరలో మరో 2 గ్యారెంటీలు అమలు చేస్తాం. అర్హులకు 500కే గ్యాస్ సిలిండర్ పంపిణీ. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. రైతులు, మహిళలు, యువతకు ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉన్నాం. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి మాకు అప్పగించారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం. దశాబ్ద కాలంలో నష్టపోయిన సంస్థలను తిరిగి కోలుకునేలా చేస్తాం. ధనిక రాష్ట్రాలు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. టీఎస్పీఎస్సీ, ఎస్హెచ్ఆర్సీ వంటి సంస్థలు బాధ్యతాయుతంగా పనిచేసే స్వేచ్ఛను కల్పిస్తాం. గత సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం కూడా విడుదల చేశాం. ప్రజావాణి ద్వారా ప్రభుత్వం ప్రజా సమస్యను తెలుసుకుంటుంది. ప్రజాపాలనలో 1,80,00,000 దరఖాస్తులు వచ్చాయి. ప్రజలపై భారం వేయకుండా ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుతాం. తెలంగాణ ప్రజాస్వామ్యం కోసం పోరాడారు. ప్రజాపాలనలో గ్రామ సభలు నిర్వహించాం. వాస్తవ పరిస్థితికి అనుగుణంగా కొత్త పారిశ్రామిక విధానం తీసుకొస్తాం. మౌలిక వస్తువుల రంగాన్ని అభివృద్ధి చేస్తాం. ఇంటర్నెట్ కనీస అవసరంగా గుర్తించి అందించే ప్రయత్నం చేస్తున్నాం. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తున్నాం. మూసీని అభివృద్ధి చేసి ఉపాధి కల్పిస్తాం. దేశానికి హైదరాబాద్ను ఏఐ రాజధానిగా మార్చే ప్రయత్నం చేస్తున్నాం. కొత్తగా 40,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నాం. చిన్న పరిశ్రమల అభివృద్ధి కోసం కొత్త ఎంఎస్ఎంఈల పాలసీ తీసుకురాబోతున్నాం. 1000 ఎకరాల్లో 10 నుంచి 12 ఫార్మా విలేజ్లు అయితే రాబోతున్నాయి. మూసీ నది ప్రక్షాళనకు ప్రణాళిక రూపొందించాం. ఈకో ఫ్రెండ్లీ టూరిజం హబ్గా హుస్సేన్ సాగర్, లక్నవరం, త్వరలో గ్రీన్ ఎనర్జీని కూడా తీసుకువస్తాం. ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అందిస్తాం. టూరిజం అభివృద్ధికి ప్రత్యేక పాలసీని కూడా తీసుకురాబోతున్నాం. సో ఈ విధంగా గవర్నర్ గారు అయితే అసెంబ్లీలో అందించే పథకాలకు సంబంధించి, అందించే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రకటించడం అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అసలు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని